హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఈరోజు అయితే మేము జూబ్లీ హిల్స్ దగ్గర ఉన్న పెద్దమ్మ తల్లి టెంపుల్కి అయితే వచ్చేసామన్నమాట. మేము ఈ గుడికి అయితే రథసప్తమి రోజు అయితే వెళ్ళామన్నమాట. రథసప్తమి రోజు ఇక్కడ రథోత్సవం జరుగుతుంది. వసంత పంచమి నుంచి అష్టమి వరకు ఈ 4 days మాత్రమే ఇలా జరుగుతుందన్నమాట. అందులో రథసప్తమి రోజు మాత్రమే క్రాకర్స్ పేలుస్తారు. చూసారు కదా బయట మొత్తం ఎంత బాగా డెకరేషన్ చేశారో. గుడి లోపలికి మేము వెళ్తున్నప్పుడు అయితే బయట ఇట్లా డ్రమ్స్ కొడుతున్నారనమాట. ఇంకా వెనకాల కథకంతా చేస్తున్నారు. ఇదంతా కేరళ స్టైల్ అనమాట. కేరళ వాళ్ళే ఇలాగా పంచె కట్టుకొని డ్రమ్స్ కొడతారు. మా పేరెంట్స్ హైదరాబాద్లో 13 yearsగా ఉంటున్నారు. అండ్ ఈ అమ్మవారి గుడికి అయితే మేము చాలాసార్లు వచ్చాం, కానీ రథసప్తమి రోజు ఇంత బాగా డెకరేట్ చేసి ఇంత గ్రాండ్గా చేస్తారనేసి మాత్రం మేము ఎప్పుడు ఇక్కడికి వచ్చి చూడలేదన్నమాట. సో మేము ముందైతే చెప్పుల స్టాండ్ దగ్గర చెప్పులు ఇప్పేసాము. అండ్ దాని పక్కనే చాలా కొబ్బరికాయల షాపులు కూడా ఉంటాయన్నమాట. సో మేము అక్కడ కొబ్బరికాయలు కొనేసి ఇక్కడ అమ్మవారి పాదాల దగ్గర కొబ్బరికాయ కొట్టేశాము. యాక్చువల్లీ ఈ గుడి లోపల అయితే ఎవరు కొబ్బరికాయలు కొట్టకూడదు. అమ్మవారి పాదాలకి సపరేట్ ప్లేస్ ఉంటుందన్నమాట. సో గుడి లోపలికి వెళ్ళే ముందు అందరూ అక్కడే కొబ్బరికాయలు కొట్టేసుకోవాలి. దాని తర్వాత మేమైతే డైరెక్ట్గా దర్శనంకి వెళ్ళిపోయామన్నమాట. సో అక్కడ క్రౌడ్ అంతగా లేదు, అందరూ బయట వెయిట్ చేస్తున్నారు. అండ్ గుడి లోపల అయితే మొత్తం బంతిపూలతో చాలా అంటే చాలా బాగా డెకరేట్ చేశారు. దాని తర్వాత అయితే పెద్దమ్మ తల్లి విగ్రహాన్ని పల్లకిలో బయటకు తీసుకొని వచ్చి క్రెయిన్ ద్వారా విగ్రహాన్ని రథంలోకి పెట్టేశారనమాట. దాని తర్వాత అయితే నేను వీడియో స్టార్టింగ్లో చూపించాను కదా ఒక పెద్ద డ్రోన్ని. ఆ డ్రోన్ అయితే వచ్చింది ఒక పెద్ద దండ పెట్టుకొని. సో ఆ దండనైతే లోపల విగ్రహానికి వేశారు. అంతేకాదు ఆ డ్రోన్ మళ్ళీ వెళ్ళొచ్చి ఒక డబ్బాతో పూలు తెచ్చి కరెక్ట్గా రథం పైన అయితే వేసిందనమాట. చూడడానికి ఎంత చూడముచ్చటగా ఉంది కదా. కరెక్ట్గా ఆ టైంలోనే సైడ్కి ఒక పెద్ద బాంబు పేల్చారు. చూస్తున్నారు కదా ఎంతమంది జనాలు వచ్చారు. దాని తర్వాత అక్కడున్న పంతులు గారు లైట్స్ అన్నీ ఆఫ్ చేయమన్నారు, ఎందుకంటే అక్కడ మొత్తం క్రాకర్స్ పేలుస్తారు. ఈ క్రాకర్స్ వ్యూ మొత్తం అయితే చాలా అంటే చాలా అద్భుతంగా ఉండింది. ఇదంతా ఫోన్ కెమెరాలో చూస్తే కాదు, లైవ్గా వెళ్ళి అక్కడ చూస్తేనే మీకు తెలుస్తుంది. నేనైతే నా లైఫ్లో ఇలాంటి ఒక బెస్ట్ ఈవెంట్ని ఫస్ట్ టైం చూస్తున్నాను. సో మీరైతే పక్కా నెక్స్ట్ ఇయర్ రథసప్తమికి జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి టెంపుల్కి అయితే విజిట్ చేయండి. ఈ ఈవెంట్ని ఎవ్రీ ఇయర్ ఇంత గ్రాండ్గా ఒక్కసారే చేస్తారనమాట. అలా చూసుకుంటే ఈ ఇయర్తో 32 years అవుతుందంట. పైకి వెళ్ళి పేలే క్రాకర్స్ మాత్రమే కాదు, ఇక్కడ చాలా విచిత్రమైన క్రాకర్స్ కూడా పెట్టారనమాట. అందులో ఒకటి పాము పడుకొని లేచి అటు ఇటు రాకెట్స్ విసురుతుందనమాట. దాని తర్వాత అందరినీ గోపురం వైపు చూడమన్నారు. అసలు ఇదైతే అన్నిటికంటే హైలైట్ అనమాట. గోపురం వెనకాల నుంచి రాకెట్స్ వెళ్ళడం అంతా చాలా బాగుండింది. నేను చెప్పడం కాదు, కళ్ళారా మీరే చూడండి. ఇంకా క్రాకర్స్ అన్నీ పేల్చేసిన తర్వాత ఇంకా రథాన్ని ముందుకు జరుపుతున్నారు. మేము ఇంటికి వెళ్తున్నప్పుడు ఈ గుడి దగ్గర కోనేరు కూడా చూసామన్నమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ గాయ్స్.